భారత్‌తో దౌత్యపరమైన వివాదం తరువాత మాల్దీవులకు వెళ్లే భారత్ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఆ దేశ పర్యాటక ర్యాంకింగ్ జాబితాలో మన దేశం 6వ స్థానానికి చేరుకుంది. అక్కడి ప్రభుత్వ గణాంకాల ప్రకారం గతేడాది డిసెంబర్ 31 వరకు భారత్ నుంచి 2,09,198 మంది పర్యాటకులు మాల్దీవులను సందర్శించారు. నాడు ద్వీపదేశ పర్యాటక మార్కెట్లో 11% వాటాతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. రష్యా 2వ స్థానంలో, చైనా 3వ స్థానంలో కొనసాగాయి. 4వ స్థానంలో బ్రిటన్ నిలిచింది. అయితే ఈ ఏడాది ప్రారంభంలో లక్షద్వీప్ ను సందర్శించి ప్రధాని నరేంద్ర మోదీ సాహసాలు చేయాలనుకున్న వారు ఇక్కడికి రావాలని పిలుపునిచ్చారు. దీనిపై మాల్దీవుల మంత్రులు అక్కసు వెళ్లగక్కారు. తర్వాత జరిగిన పరిణామాల మేరకు ఆ దేశపు కొత్త అధ్యక్షుడు మొహమ్మద్ మొయోజు డ్రాగన్ కంట్రీ చైనాకు దగ్గరవుతూ భారత్ పై నోరు పారేసుకున్నారు. దాంతో ఒక్కొక్కటిగా రెండు దేశాల మధ్య దూరం పెంచే మాటలు చేతలే కొనసాగుతూ వస్తున్నాయి. అయితే ఈ వివాదాలను కాస్త పక్కన పెడితే అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భారతదేశాన్ని దూరం చేసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఆపత్కాలంలో భారత్ నుంచి వారు పొందిన సాయం గురించి వారు మర్చిపోలేకపోతున్నారు. అందుకే చైనా మాయమాటలకు లొంగిపోయిన మొయోజును వ్యతిరేకిస్తూ తమ వాణిని స్పష్టంగా వినిపిస్తున్నారు. చివరకు వారు నేరుగా భారత్ ప్రజలకు ఓ విజ్ఞప్తి కూడా చేశారు. భారత ప్రజలారా, క్షమించండి, మా వల్ల తప్పు జరిగిపోయిందంటూ ఒప్పుకున్నారు. ఈ వివాదంతో ప్రధానంగా మాల్దీవులకు వెళ్లే మన పర్యాటకుల సంఖ్య పడిపోయింది. జనవరి ప్రారంభంలో మోదీ పర్యటన తర్వాత 3 వారాల్లో అగ్రస్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి దిగివచ్చింది. 28,000 మంది పర్యాటకులతో మార్చి 3 నాటికి 6వ స్థానానికి పడిపోయింది. ఆ దేశ పర్యాటక మార్కెట్లో 12% వాటాతో చైనా ఇప్పుడు మొదటి స్థానంలోకి వచ్చి చేరింది. కాగా రష్యా 9.8%, ఇటలీ 9.6%, యూకే 9%, జర్మనీ 6.5% వాటాలతో కొనసాగుతున్నాయి. నిజానికి మొయోజు ధోరణి పట్ల భారత్ ముందు నుంచే అనుమానంగా చూస్తుంది. ఆయన అధ్యక్ష ఎన్నికల్లో ప్రధానంగా భారత్ అవుట్ నినాదంతో ముందుకు పోయారు. దాని వెనుక చైనా హస్తం ఉందని భారత్ కు అంతకుముందే తెలుసు. చివరకు మొయోజు గెలుపొందాక తాను చైనాకు దగ్గరవుతాడని, భారత్ ను దూరం పెడతాడని తెలుసు. అనుకున్నట్లుగానే మొయోజు మొదటి నుంచి భారతదేశం ప్రాబల్యం తగ్గించేలా చర్యలు చేపట్టారు. అప్పటికే మాల్దీవుల్లో ఉన్న మన బలగాలను ముందు దేశం నుంచి బయటకు పంపించాలని పట్టుబట్టారు. మే నెలలోగా వారిని దేశం నుంచి పంపించేందుకు పట్టుబట్టారు. మనం మాల్దీవులకు సాయంగా అందజేసిన హెలికాప్టర్లు, చిన్న ఎయిర్ క్రాఫ్ట్ల నిర్వహణ కోసం కొందరు సైనికులను అక్కడ ఉంచాం. ఈ హెలికాప్టర్లను భారత్ కొన్నేళ్ల కిందట మాల్దీవులకు అందజేసింది. భౌగోళికంగా, వ్యూహాత్మకంగా భారత్కు మాల్దీవులు చాలా కీలకం. ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవడం ద్వారా హిందూ మహాసముద్రంపై మనకు పట్టు సాధ్యమవుతుంది. అయితే మొయోజు అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారత్ మాల్దీవుల మధ్య దూరం పెంచి తద్వారా హిందూ మహాసముద్రంపై తన పట్టు పెంచుకోవాలని చైనా భావిస్తుంది. చర్చల ద్వారా భారత్ సైనికులకు బదులు సాంకేతిక సిబ్బందిని నియమించేలా భారత్, మాల్దీవులు అంగీకరించినట్లు వార్తలొచ్చాయి. కానీ మే 10 తర్వాత దేశంలో భారత్ సైనికులు ఎవ్వరూ ఉండరని, యూనిఫామ్లో కానీ, సాధారణ దుస్తుల్లో కానీ ఎవరు ఉండరంటూ మొయోజు మండిపట్టు పట్టారు. దాంతో ఒక భారత్ ఆ స్థలాన్ని వీడకం తప్పడం లేదు. ఇది మనకు ఆందోళన కలిగించే అంశంగానే ఉంటుంది. తప్పనిసరి పరిస్థితుల్లో మాల్దీవుల్లో ఉన్న మన సైన్యాన్ని భారత్ ఉపసంహరించుకోనుంది. ముందుగా నిర్ణయించిన గడువు తేదీ ప్రకారం భారత్ సైనికులు మాల్దీవుల నుంచి వెనక్కి వచ్చేనున్నారు. మే నెల నాటికి తమ భూభాగంపై ఉన్న 80 మంది సైనికులను ఉపసంహరించుకోవాలని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయోజు భారత్ ను కోరారు. మొయోజు తీసుకున్న ఈ నిర్ణయం చైనా వైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టంగా ఉంది. దీంతో మాల్దీవుల నుంచి విడతల వారీగా భారత బలగాలు ఉపసంహరణ జరగనుంది. మరోవైపు ఒక చిన్న దేశమైన మాల్దీవులు ఆసియాలోని 2 శక్తులైన భారత్, చైనా మధ్య చిక్కుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గత కొన్నేళ్లుగా మాల్దీవులకు చైనా $1 మిలియన్ రుణాలు ఇస్తుంది. వాటిలో ఎక్కువ భాగం ఆర్థిక, నిర్మాణ రంగాలు అభివృద్ధికి ఇచ్చింది. నిజానికి ఆ రుణాలు ఇచ్చేది చైనా బ్యాంకులే. అక్కడి నిర్మాణ పనులు చేసేది కూడా చైనా కార్మికులే అవడం విశేషం. అంటే వారి డబ్బు వారికే వెళ్తుంది. ఇక్కడ అప్పులు పాలవుతుంది మాత్రం మాల్దీవ్స్ దేశమే అనడంలో అతిశయోక్తి కాదు. ఈ ట్రిక్కులు చైనా గతంలో శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలపై వాడుకుంది. చిన్న దేశాలను అప్పుల పాలు చేయడం, చివరకు అప్పు చెల్లించలేని స్థితిలో ఆయా దేశాల్లోని కీలక ప్రాంతాలను కైవసం చేసుకోవడం చేస్తుంది చైనా. ఆ తరువాత అక్కడ ప్రాంతాలను తనకు స్థావరాలుగా మార్చుకుని ఆధిపత్యం చెలాయించేందుకు వాడుకుంటుంది. ఈ డెప్త్ ట్రాప్ లో పడ్డ దేశాలు చివరకు దివాలా తీయడం జరుగుతుంది. కానీ వాటికి చైనా చేస్తున్న మోసం తెలియదని కాదు. కాకపోతే ఆ సమయంలో ఉన్న నేతలు, అధికారులు తమ స్వార్థం కోసం దేశాన్ని పణంగా పెడుతుంటారు. అలా చైనా తన పబ్బం గడుపుకుంటుంది. గతంలో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైనా మొదటి భారత్లో పర్యటించేవారు. కానీ మొయోజు విషయంలో అలా జరగలేదు. మొయోజు మొదటి తుర్కియే, ఆ తర్వాత యుఏఈ, చైనాలో పర్యటించారు. ఆయన ఇంతవరకు భారత్కు రాలేదు.
చైనా నుంచి తిరిగి వచ్చిన తర్వాత మొయోజు మాట్లాడుతూ, మాది చిన్న దేశం అయినంత మాత్రాన మమ్మల్ని బెదిరించే హక్కు వారికి ఉందని కాదు అన్నారు. అంటే మొయోజు చేసిన ఈ ప్రకటన భారత్ పరోక్షంగా ఉన్నట్లు కనిపించినా భారత్ పేరును ప్రస్తావించలేదు. ఏ రకంగానూ భారత్పై ఆధారపడటం తనకు ఇష్టం లేదు. ఇన్నాళ్ళు వైద్య సంబంధిత విషయాల కోసం మన వాళ్లే సాయం అందించేవారు. ఇకపై వారికి వైద్యం విషయంలో శ్రీలంకతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మొహమ్మద్ మొయోజుని చైనా ఫస్ట్ విధానానికి అనుకూలంగా భావిస్తారు. అయితే ఆయన తన్ను తాను చాలాసార్లు మాల్దీవ్స్ ఫస్ట్ విధానానికి మద్దతుదారుడిగా చెప్పుకున్నారు. అయితే మాల్దీవుల గత ప్రభుత్వాలు ఇండియా ఫస్ట్ విధానానికి అనుకూలమని చెప్పేవారు. తన ఎన్నికల ప్రచారంలోనూ భారత్తో అవలంబిస్తున్న విధానాల గురించి అప్పటి అధ్యక్షుడు మహమ్మద్ సొలేహ్ ప్రభుత్వంపై మొయోజు విమర్శలు చేశారు. భారత్తో కుదుర్చుకున్న ఒప్పందాల గురించి సమాచారం బయటపెట్టడం లేదంటూ విమర్శించారు. ఇప్పుడు మొయోజుపై కూడా అలాంటి విమర్శలే వస్తున్నాయి. గత నెలలో చైనా పరిశోధన నౌక జియాంగ్ యాంగ్ హోన్ 3 మాలేలో ఆగేందుకు మొయోజు ప్రభుత్వం అనుమతించింది. దీనిపై భారత్ అభ్యంతరం తెలిపింది. చైనా ఆర్మీకి చెందిన ఈ నౌక మాలేలో ఎందుకు ఆగుతుందో మాల్దీవులు ఎలాంటి కారణం చెప్పలేదు. అయితే ఈ పరిణామాన్ని భారత్కు చెందిన నిపుణులు అంగీకరించడం లేదు. ఆ నౌక సేకరించే సమాచారాన్ని చైనా ఆర్మీ వినియోగించుకునే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. దీన్ని మాల్దీవ్స్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో మనకు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోక తప్పడం లేదు. సైన్యాన్ని ఉపసంహరించుకోవడంతో పాటు మరో కొత్త స్థావరం ఏర్పాటు చేసుకునే పని మొదలుపెట్టింది భారత్. మాల్దీవులతో పెరుగుతున్న దూరాన్ని అధిగమించేందుకు హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచుకునేందుకు భారత్ నావికా దళం ఇటీవల లక్షద్వీప్లో ఓ కొత్త నావికా స్థావరాన్ని ప్రారంభించింది. ఈ నేవల్ బేస్ కు ఐఎన్ఎస్ జటాయుగా నామకరణం చేసింది. లక్షద్వీప్లోని మినికాయ్ ద్వీపంలో ఈ బేస్ ఏర్పాటైంది. సముద్ర దొంగలు, డ్రగ్స్ రవాణా నియంత్రణకు జటాయు కేంద్రంగా కార్యకలాపాలను కొనసాగించినట్లు ఇండియన్ నేవీ చెబుతుంది. అయితే దీని ద్వారా మాల్దీవులకు గట్టి సందేశం పంపేందుకు భారత్ ప్రయత్నించిందని కొందరు భావిస్తున్నారు. ఈ కొత్త పరిణామాలకు మాల్దీవులతో కొనసాగుతున్న ఉద్రిక్తతలో ఎలాంటి సంబంధం లేదని మరికొంతమంది భారతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.